భూమి మీద చాలా మంది దేవుడు అంటే ఎవరో కూడా తెలియకపోయినా ప్రార్థన చేస్తారు, విజ్ఞాపన చేస్తారు, అన్ని చేస్తారు. కానీ దేవుని సన్నిధికి వారి ప్రార్థన వెళ్తుందా అంటే వెళ్ళదు. మరి ఎవరి ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్తుందంటే నీతిమంతుని ప్రార్థన బహుబలము కలది. మరి ఎవరు నీతిమంతులు ఎవరంటే దేవుడు భూమి మీద నీతిమంతులు గాను పరిశుద్ధులు గాను లెక్కిస్తుంది ఎవరిని మాత్రమే? క్రీస్తు రక్తంచే కడగబడి క్రీస్తు శరీరంలో అవయవంగా చేర్చబడిన ప్రతి ఒక్కరిని దేవుడు నీతిమంతులు గాను పరిశుద్ధులు గాను లెక్కిస్తున్నాడు. మరి ఇంకెవరైనా ప్రార్థన చేసినా విజ్ఞాపన చేసినా వినే అవకాశం ఎవరికి మాత్రమే ఉంది? క్రీస్తునందు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఉంది అవకాశం. మరి వారు ఏమని పరిశీలించుకోవాలంటే, నేను దేవుని నీతిని నేర్చుకుంటున్నానా? దేవుని నీతిని నేర్చుకుంటే సమయాన్ని కేటాయిస్తున్నానా? విని